గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్. ఈరోజు మనం వీడియోలోని గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లోని షెడ్యూల్ 5లో ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టెస్ట్ ఏ రోజు పెట్టబోతున్నాం, దానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసుకునే ముందు మనకి రెండో విడత జాబ్ క్యాలెండర్ కూడా ఆగస్టు 15 విడుదలవుతుంది. గ్రూప్ 1 అవ్వచ్చు, ఎండోమెంట్ గ్రేడ్ 3 అవ్వచ్చు, ఇలా మంచి నోటిఫికేషన్లు అందులో ఉన్నాయి. ఓకేనా? కనుక గ్రూప్ 2 ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచే కొంచెం వేగవంతం చేస్తే సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తే మనం దానికి సిద్ధంగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఎండోమెంట్ గ్రేడ్ 3కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హులైతే మ్యాక్సిమం గ్రూప్ 2 రాసిన ప్రతి అభ్యర్థి ఈవో గ్రేడ్ 3కి ఎలిజిబులే. ఓకేనా? మరి దానికి వయసు ఎంత కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. ఓకేనా? మనకి ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. నేను కేవలం గ్రూప్ 1 చదువుతాను, కేవలం గ్రూప్ 2 చదువుతాను, ఒక మైండ్ సెట్ కరెక్టే. కానీ ఒకవేళ నువ్వు ఈవో గ్రేడ్ 3 ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేయి. ఓకే? ఈవో గ్రేడ్ 3తో పాటు ఏ పరీక్షకైనా, ఏ నోటిఫికేషన్ నువ్వు ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేయి ఫస్ట్. ఓకేనా? ఏ ఆపర్చునిటీని కూడా నువ్వు వదులుకోకు. చాలామంది స్టూడెంట్స్ అడిగారు గ్రూప్ 2 ప్యారలల్గా ఈవో గ్రేడ్ 3 ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అదొక వీడియో, నెక్స్ట్ గ్రూప్ 1 మీద ఒక వీడియో చేయమన్నారు. ఈ రెండు వీడియోలు నేను తప్పకుండా ఈ 2-3 డేస్లో చేస్తానండి. అదేవిధంగా ఈవో గ్రేడ్ 3కి మనం ఏ పుస్తకాలు ఫాలో అవ్వాలి, ప్లస్ ఈవో గ్రేడ్ 3 ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేపర్ 2. ఓకేనా? హిందూ ఫిలాసఫీ మీద మనకి అద్భుతమైన టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. ఆగస్ట్ 1 నుంచి కూడా ప్రారంభం అవుతుంది. ఇంకెవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చూడమ్మా. ఓకే, గ్రూప్ 2 మన టెస్ట్ సిరీస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చూడమ్మా, మ్యాక్సిమం మన టెస్ట్ సిరీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను కవర్ చేస్తున్నాను. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవ్వచ్చు, కొన్ని ఏరియాస్ ఉంటాయి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఆ ఏరియా మీద బిట్టు వస్తుందన్నమాట. అటువంటి ఏరియాస్ టచ్ చేస్తున్నాను. ప్లస్ క్లాస్ నోట్స్, మనం క్లాస్ చెప్పేటప్పుడు ఏదైతే ఆ యొక్క మెటీరియల్ మీకు ఇస్తున్నానో ఆ మెటీరియల్ మీద కూడా మనం బిట్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? మనం ప్రీవియస్ ఇయర్ బిట్స్ మీద స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, ప్లస్ మనం ఏ మెటీరియల్ అయితే చదువుకున్నామో ఆ మెటీరియల్ నుంచి బిట్ వస్తే మాత్రం తప్పు పెట్టడానికి లేదు. ఈ మూడు దృష్టిలో పెట్టుకొని మనం టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇంకా మన టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకునే టైంకి ఓకే ఆఫర్ ఉండి 749 ఉంటే తీసుకోండి, లేదా 999 ఉంటే ఆఫర్ క్లోజ్ అయినట్టు దాని అర్థం, 999కి తీసుకోండి. ఓకే, చూడమ్మా, జూలై 29న ఓకేనా, మెడివల్ హిస్టరీ మీద జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెడివల్ హిస్టరీ మీద మనకి టెస్ట్ అనేది ఉంటుంది. చోళాస్, ఢిల్లీ సుల్తానేట్, ఈ రెండు అంశాల మీద టెస్ట్ ఉంటుంది. చోళా అనగానే ఓకేనా, గ్రామ స్థాయిలో పరిపాలన ఏ విధంగా ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. గతంలో గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఓకే ఆ అంశం మీద బిట్ అనేది వచ్చింది. ఢిల్లీ సుల్తానేట్ అనగానే వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి ఢిల్లీ సుల్తానేట్స్లో, కొన్ని ఇంపార్టెంట్ కింగ్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రత్యేకత గుర్తుపెట్టుకుంటే మనకి మార్క్ అనేది బయటికి పోదు. ఓకే, మోడర్న్ కూడా ఓకేనా 2 డేస్లో మోడర్న్ స్టార్ట్ అయిపోయి ఆగస్ట్ 5 లోపు మోడర్న్ అనేది కంప్లీట్ చేసేస్తాం. మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 95% జూలై 31కి అయిపోతాయి క్లాసెస్ అనేవి. ఓకేనా? మోడర్న్ ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆగస్ట్ 5కి మోడర్న్ అయిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, ఆగస్ట్ 3వ తారీఖున వరల్డ్ జోగ్రఫీ. చూడండి, ఇండియన్ జోగ్రఫీ కాదు, వరల్డ్ జోగ్రఫీ. జూలై 31కి ఆల్మోస్ట్ జోగ్రఫీ అనేది అయిపోతుంది. ఏపీ జోగ్రఫీ క్లాసెస్ అనేవి పెండింగ్ ఉంటాయి. చాలామంది ఏపీ జోగ్రఫీకి సెపరేట్గా కోర్స్ తీసుకోవాలంటున్నారు. కాదు, మన ఫిలిమ్స్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో అందులోనే ఏపీ జోగ్రఫీ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. శివకోటి అప్పారావు సార్ మనకి ఏపీ జోగ్రఫీ కూడా చెప్తారు. చూడమ్మా, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, భూ అంతర్భాగం. ఓకేనా? కోర్, క్రస్ట్, మ్యాంటిల్ అని చదువుకున్నాం కదండి, వాటి మీద ప్రశ్నలు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్, భూకంపాలు. ఓకే, భూకంపాలు. ఈ మూడు అంశాల మీద కూడా మనకి టెస్ట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకున్నమ్మా. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ 7వ తారీఖున చూడమ్మా, ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం మీద ఎస్పెషల్లీ యూనిట్ 2లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, క్యాస్టిజం, కులతత్వం, కమ్యూనలిజం, మతతత్వం. ఓకేనా? రీజనలైజేషన్, ప్రాంతీయవాదం. నెక్స్ట్ యూత్ అండర్స్ట్ అండ్ యాజిటేషన్, యువతలో అశాంతి మరియు నిరసన. ఈ అంశాల మీద మనకి టెస్ట్ అనేది ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. యూనిట్ 2లో ఉమెన్, చిల్డ్రన్ ఈ టెస్ట్లో ఇంక్లూడ్ చేయలేదు.
ఆ నెక్స్ట్ టెస్ట్‌లో ఉమెన్, చిల్డ్రన్ మీద మనం స్పెషల్‌గా టెస్ట్ పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, ఆగస్ట్ 11 మనం రీజనింగ్ మీద పెట్టుకోబోతున్నాం. బ్లడ్ రిలేషన్‌షిప్స్, అదేవిధంగా స్టేట్మెంట్ కన్క్లూజన్, అజంప్షన్, ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఆగస్ట్ 15 మనం కరెంట్ అఫైర్స్ అనమాట. మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం పెట్టుకుందాం. ఆగస్ట్ 15తో మనం 5 షెడ్యూల్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. దాదాపు టెస్ట్ సిరీస్ సగానికి పైగా మనం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకేనా? సెప్టెంబర్ ఎండింగ్‌కి లేదా అక్టోబర్‌లో మనం పూర్తిగా టెస్ట్ సిరీస్ అనేది క్లోజ్ చేద్దాం. సరేనా? నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే ఆగస్ట్ 15 వరకు కూడా ఓకే. మీరు ఏ టాపిక్స్ అయితే ఇంకా క్లాసెస్ చూడాలనుకుంటున్నారో అన్నీ కూడా చూసేయండి. ఆగస్ట్ 15 తర్వాత లేదంటే అట్‌లీస్ట్ ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకైనా చూడండి. తర్వాత నుంచి మనం రివిజన్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఒక ప్రాపర్ షెడ్యూల్ పెట్టుకొని ఏ టాపిక్కు ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ అనేది చదవాలనేది ప్రాపర్‌గా చదువుకోండి. ఈలోపే క్లాసెస్ అన్నీ కూడా చూసేయండి. పెండింగ్ ఉంచొద్దు క్లాసెస్ కూడా ఏవి కూడా. ఏ సబ్జెక్ట్ కూడా పెండింగ్ అనేది ఉంచొద్దు. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా, ఈఓ. ఓకే. ఈఓ గ్రేడ్ 3 ఒక స్టూడెంట్ అడిగారు, ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా అని. నాకు తెలిసి మెయిన్స్ డైరెక్ట్‌గా పెడతాడని నేను అంచనా వేస్తున్నాను అంతవరకే. బట్ మెయిన్స్ డైరెక్ట్‌గా పెట్టడమే మంచిదనమాట. ఓకేనా? స్టూడెంట్‌కి బర్డెన్ కూడా తగ్గుతుందనమాట. ఓకేనా? బట్ చూద్దాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఏపీపీఎస్సీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారంగా మనం వెళ్ళిపోవడమే. ఓకేనా? ఎందుకంటే మెయిన్స్ అంటే మీకు డైరెక్ట్‌గా జనరల్ స్టడీస్ 150 మార్కులు, హిందూ ఫిలాసఫీ 150 మార్కులు. ఇది ఎక్కడ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి చూడండమ్మా, ఆల్మోస్ట్ ఇక్కడ జీఎస్ ఆల్మోస్ట్ ప్రతీది కూడా మనకు టచ్ చేస్తాం. ఎక్సెప్ట్ ఎకానమీ తప్పించి అన్నీ కూడా టచ్ చేస్తాం. ఎందుకంటే ఎకానమీ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.